బెట్టింగ్ యాప్ కేసులో మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్స్ ను ఈడీ అధికారులకు ఇచ్చారు మంచు లక్ష్మి. మంచు లక్ష్మి ఈడీ విచారణ అయితే ముగిసింది. ప్రధానంగా 5 సంవత్సరాలకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ని కూడా ఈడీకి అందించారు. బెట్టింగ్ యాప్స్ విషయంలో అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. వివరాలు ప్రవీణ్. బెట్టింగ్ యాప్ కేసులో ఈరోజు మంచు లక్ష్మి వ్యక్తిగతంగా ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. దాంతోపాటు 5 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఇప్పటికే ఈడీ అధికారులకు అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడంతో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి సుదీర్ఘంగా విచారణ జరిపారు. దాదాపు 3.5 గంటల పాటు ఆమెను ప్రశ్నించి స్టేట్మెంట్ రూపంలో కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. యోలో 247 అనేటువంటి ఒక గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ను సోషల్ మీడియాలో కావచ్చు ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కావడం, వాటిని ప్రమోట్ చేయడం ద్వారా ఆ కంపెనీ నుంచి వీళ్ళకి ఎంతవరకు పారితోషికం లభించింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు విచారణ జరిపారు. మరోవైపు ఆ కంపెనీతో వీళ్ళకున్నటువంటి కాంట్రాక్ట్ ఏంటి, ఆ కాంట్రాక్టులకు సంబంధించి ఏ విధంగా వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు, ఆ కంపెనీ నుంచి వచ్చినటువంటి నగదు ఎంత అనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరపడం జరిగింది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలు కావచ్చు, మరోవైపు క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి రోజువారీ విచారణ కొనసాగుతుంది. ఈరోజు ఢిల్లీలో సురేష్ రైనా కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరవడం జరిగింది. ఇక మనం హైదరాబాద్లో చూసినట్లయితే హైదరాబాద్లో పంజాగుట్టలో కావచ్చు, మియాపూర్, చందనగర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను ఆధారంగా చేసుకొని ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం దేశవ్యాప్తంగా దాదాపు 2,000 కోట్ల రూపాయలు హవాలా ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి నిన్న దాదాపు 19 ప్రదేశాల్లో ఈడీ సోదాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సెలబ్రిటీల పైన ఇప్పటికే విచారణ కూడా ప్రారంభించింది. మరోవైపు సెలబ్రిటీల విచారణ పూర్తి అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా రోజువారీ విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే సెలబ్రిటీలకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు మంచు లక్ష్మి విచారణలో భాగంగా దాదాపు 3.5 గంటల పాటు ఆమెను ప్రశ్నించి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేశారు. ఆమె వ్యక్తిగతమైనటువంటి బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. కాబట్టి మరి ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయచంద్రిక. థాంక్యూ ప్రవీణ్.